హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెల్దీ కుకింగ్ ప్యాషన్. ఈరోజు నేను చింత చిగురుతో చికెన్ చేయబోతున్నాను. కొంచెం ఫ్రై లాగా చేస్తాను. చూడండి, చింత చిగురు కడిగాక బాగా ఫ్రెష్గా ఉంది. కడిగాక ఇలా వాటర్ అంతా ఇంకిపోయాక ఇలా నలిపేసి పెట్టాలి. లేకపోతే చాకుతో సన్నగా కట్ చేసుకోవచ్చు నైఫ్తో. నేను ఇలా నలిపేస్తున్నాను, మంచిగా అవుతుంది. ఇప్పుడు సీజన్ కాబట్టి చింత చిగురుతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. పప్పు, రొయ్యలలో వేసుకోవచ్చు, డ్రై ఫిష్, ఇలా పొడులు అలా చేసుకోవచ్చు. పచ్చడి కూడా చాలా బాగుంటుంది. సీజన్లో ఏవి వచ్చినా కూడా కంపల్సరీ తీసుకోవాలి, చాలా మంచిది హెల్త్కి. ఇప్పుడు చికెన్ని ఫస్ట్ బాయిల్ చేస్తున్నాను. వాటర్ ఏమేదో అందులోకించే వాటర్ వచ్చి ఇంకిపోయే వరకు మంచిగా బాయిల్డ్ చేయాలి. కొంచెం పసుపు, ఉప్పు వేసాను, రాళ్ళు ఉప్పు వేసాను. ఇప్పుడు చికెన్ బాగా బాయిల్ చేసి తినాలంటున్నారు కదా, ఫస్ట్ ఇలా బాయిల్ చేసి వండుతున్నాను నేను. చూడండి, పొయ్యి ఆఫ్ చేసి చూస్తాను. బాగా ఉడికిపోయింది, మంచిగా ఆల్మోస్ట్ 80% ఉడికిపోయింది. కొంచెం లైట్గా వాటర్ ఉన్నాయి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకున్నవి వేసేసుకొని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. బాగా మంచిగా మగ్గిపోవాలి. వేసేసుకొని మనం ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ పేస్ట్ వేసేసుకొని ఒక 2-3 పచ్చిమిర్చి వేసేసుకోండి. నేను ఎప్పుడు ఫ్రెష్గా చేసుకుంటాను, అందుకే ఇలా పచ్చిమిర్చి చాలా స్పైసీ తక్కువ ఉన్నాయి. ఒక 6-7 పచ్చిమిర్చి తీసుకొని అల్లం కొంచెం వెల్లుల్లిపాయలు తీసుకొని మంచిగా మిక్సీ పట్టుకున్నాను, మెత్తగా పేస్ట్ లాగా. ఇలా ఫ్రెష్గా వేసుకుంటే నాన్ వెజ్లోకి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇలా పట్టాక అందులో వేసేస్తున్నాను. మీరు ఆల్రెడీ ఉంటే ఇంకా వేసేసుకోండి. పచ్చిమిర్చి ఒక 5-6 వేసేసుకొని అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. అది కూడా పచ్చి వాసన పోయే వరకు మంచిగా వేయించేసుకోండి. కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. మంచిగా వేయించేసుకొని చింత చిగురు అలా పులుపు ఉంటుంది కదా, అంటే మరీ ఎక్కువగా ఉండదు, నార్మల్గా కొంచెం పుల్లగా ఉంటుంది. మంచిగా ఆనియన్స్ కొంచెం మంచిగా ఎక్కువనే వేసుకోవాలి, బాగుంటుంది ఆ పులుపుకి. ఇట్లా ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే. ఇప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ వేసేస్తున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్లో మంచిగా ఫ్రై అవుతే బాగుంటుంది. చికెన్ వేసేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. మంచిగా కలిపేసుకొని మనం పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసి మనం కారం అన్నీ స్పైసెస్ వేసుకోవాలి. గరం మసాలా మాత్రం వేయొద్దు. అసలు ఆకుకూర వేసినప్పుడు మనం చింత చిగురైనా, గోంగూరైనా, చుక్కకూరైనా ఏదైనా ఆకుకూరతో చికెన్ చేస్తే గరం మసాలా వేస్తే అంత ఫ్లేవర్ బాగుండదు. ఓన్లీ ధనియాల పొడి ఒక్కటి వేసుకొని కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. కొంచెం కారం వేసాను, అలాగే సాల్ట్ వేస్తున్నాను. మనం స్పైసీని బట్టి వేసుకోవచ్చు. ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకొని, నేను ఒక స్పూన్ చిల్లీ పౌడర్, ఒక స్పూన్ సాల్ట్ వేసి అలాగే ధనియా పొడి వేసాను, ఒక స్పూన్ నిండా వేసాను. వేయించి పొడి చేసింది 1.5 స్పూన్ అలా వేసి ఒకసారి మళ్ళీ అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇది 3/4 కేజీ అలా ఉంటుంది చికెన్. నేను చింత చిగురు ఇట్లా చెటాకు అని ఇస్తారు కదా, అలా చెటాకు కంటే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసి ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ అవన్నీ కొంచెం అడుగంటకుండా కొద్ది లైట్గా ఆ మిక్సీ జార్లోనే వాటర్ వేసి కలిపేసి వేసాను. చూడండి, మంచిగా ఫ్రై అయిపోయింది. మంచిగా కారం అన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు కొంచెం చింత చిగురు నలిపేసాం కదా, చింత చిగురు వేసేసుకొని మంచిగా మూత పెట్టాలి. మూత పెట్టాక చింత చిగురు మొత్తము దగ్గరకు అవుతుంది, మంచిగా మగ్గిపోతుంది. మగ్గిపోయింది చూడండి. ఇప్పుడు మళ్ళీ అంతా ఒకసారి కలిపేసుకుందాము. చింత చిగురులో ఇలా కొంచెం ముదురువి కూడా ఉంటాయి, అవి వేసుకోవద్దు. అవి వేసుకుంటే అలాగే ఉంటాయి, ఉడకవు, అలా ఆకు అలాగే ఉంటాయి, స్మాష్ అవ్వవు. అవి వేరేసుకొని నీట్గా చిన్నగా ఎగురుగా ఉన్నది వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. మీరు ఒకవేళ గుజ్జులాగా కావాలనుకుంటే మీరు ఫస్ట్ మనం పసుపు, ఉప్పు, కారం అలా వేస్తాను చూడు, అప్పుడు ఒక 2-3 స్పూన్లు కర్డ్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. అప్పుడు చిగురు వేసుకోవాలి, కొంచెం గ్రేవీ లాగా వస్తుంది. నేను ఇలా దగ్గరికి ఫ్రై లాగా చేస్తున్నాను, అందుకే కర్డ్ అలా ఏమీ వేయలేదు.
చూడండి మొత్తం ఇలా మంచిగా కలిపేసుకొని కొద్దిసేపు మగ్గించుకుంటే ఆయిల్ ఇలా పైకి వచ్చిందంటే ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టు. ఇలా కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. కొంచెం నీచు వాసన అలా లేకుండా కొత్తిమీర ఎక్కువ వేసుకోవాలి. వేసేసుకొని ఇంకా కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి మొత్తం కలిపేసుకుంటే చూడండి ఎంత బాగుందో, చాలా టేస్టీగా వచ్చింది. చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు. వైట్ రైస్కే చాలా బాగుంటుంది. ఇలా కర్రీ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చింత చిగురు సీజన్ కాబట్టి తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.